ఎవరో విజయ్ ఆటో కుర్రోడు, ఆ కుర్రోడే దీని అందరికీ కారణం అని చెప్పి ఆయన శుభ్రత కొట్టేశారు. పోలీసులు పట్టుకెళ్ళి లోపల తోస్తారు. వాళ్ళు ఎంక్వైరీ చేస్తా ఉంటారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చాలా మంది అనేది ఏంటంటే అక్కడ ఏమి కెమెరాలు ఏమీ దొరకలేదన్నారు పోలీసు వారు. వాడు ఫోన్ లో ఎత్తుకో, ఆ ఫోన్ లో కూడా ఇలాంటి వీడియోలు ఏమీ లేవన్నారు. అయితే టాపిక్ డైవర్ట్ చేస్తుంది అధికార ప్రభుత్వం ఏదో మొత్తం ఇదంతటినీ కూడా కప్పిపుచ్చేయడానికి ప్రయత్నిస్తుందని కంగారు పడుతున్నారు. ఏమండి, పోలీసులు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఆడపిల్లలందరూ భయాందోళనలతో ఉన్నారు. ఏమో మేము నిజంగా స్నానం చేసేటప్పుడు వీడియో తీసి ఆ వీడియోని ఎవరెవరు చూసారో, ఎక్కడెక్కడ సర్క్యులేట్ అయిపోయిందో, ఒకవేళ నా కుటుంబ సభ్యులకు కనబడితే ఏంటి మా పరిస్థితిని వాళ్ళు సిగ్గుతో ఆందోళన చెంది ఆల్మోస్ట్ చావు దాకా వెళ్ళిపోయే స్టేజ్ లో ఉంటారు. అలా టోల్ దగ్గర పోలీసులు వచ్చినప్పుడు అమ్మా నిజమే మీ వీడియోలన్నీ పలానా చోట ఉన్నాయి, ఖచ్చితంగా ఉండే అన్నారనుకో, అందులో చాలా మంది చచ్చిపోతారు. కాబట్టి ఇంకా అక్కడ దొరకలేదు, నిజంగానే దొరకలేదు. కాబట్టి ఏమా కెమెరాలు అన్ని ఎత్తుకోం, ఏం లేవు, మీరేం కంగారు పడకండి. అగా ఆడి ల్యాప్టాప్ ఆడి ఫోన్లు ఎత్తుకోం, అక్కడ కూడా ఏం కనపడలేదు, మీరేం కంగారు, నాకు తెలిసి ఈ వీడియోలు ఏమి వచ్చుండో, మీరేం భయపడొద్దు అని ఆడపిల్లలకి ధైర్యం చెప్తారండి. కానీ వాళ్ళని నెల చేయడం మానేసారా, అని తీసుకెళ్లి ఇంటర్గేట్ చేయడం మానేసారా? ఖచ్చితంగా అవన్నీ జరుగుతున్నాయి. ప్రభుత్వం చేయాల్సిన పని, చట్టం చేయాల్సిన పని చేస్తూనే ఆడపిల్లలకి ధైర్యం చెప్పే క్రమంలో అక్కడ ఏం కెమెరాలు దొరకలేదమ్మా, మీరు కంగారు పడకండి.